ఒక రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొంచెం సేపటికి బాగా ఆకలయింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. బాబు, బాగా ఆకలి అవుతుంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చాడు. అవి చాలా తియ్యగా మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసి రాజు, అబ్బా, ఇలాంటి తియ్యని పళ్ళు ఇంతవరకు ఎప్పుడూ తినలేదు అనుకొని ఆ చెట్లు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, అవి ఎవరికి ఇవ్వకూడదు. మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు ఆ బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజు కోపం వచ్చింది. నేనెవరినో తెలుసా? ఈ దేశానికి రాజుని. నా మాటకే ఎదురు చెబుతావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు బాలుడు. నేను రాజును కాదా? ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకుపోవాలని అనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చేయడు అన్నాడు. ఆ మాటలకు రాజుకి నోటమాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడు.